హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడులో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఇవాళ ఈ రోజున 20,000 అయితే ఖాతాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే బటన్ నొక్కి అయితే వారి ఖాతాలు అయితే జమ చేయబోతున్నారండి. సో ఏపీలో ఇవాళ మనకి డబ్బులు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారుల ఖాతాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి. అయితే ఈ యొక్క 20,000 ఎవరికి పడుతున్నాయి అనే విషయాన్ని అయితే వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా కంపల్సరీ మీరైతే ఈ 2 పనులు చేసుకుని ఉండాలండి. ఈ 2 పనులు చేసుకుని ఉంటేనే ఖచ్చితంగా మీకైతే ఈ యొక్క 20,000 అనేది మీకైతే డబ్బులైతే పడతాయండి. లేదంటే గనక డబ్బులనేది పడవండి. ఇవాళ ఉదయం 10, 11 ఆ టైంలో అయితే డబ్బులైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతుంది. సో 11 గంటల నుంచి కూడా అందరి ఖాతాలో అయితే డబ్బులైతే జమ కావడం అయితే జరుగుతుందండి. అంటే మనకి డీబీటీ సిస్టమ్ ద్వారా డబ్బులు జమ చేస్తున్నారు కాబట్టి ఒక 1 అవర్ 2 అవర్స్‌లోనే చాలా వరకు లబ్ధిదారుల అకౌంట్‌లకి అయితే డబ్బులైతే పడతాయండి 20,000 అనేది. అయితే ప్రధానంగా ఎవరైతే రేషన్ కార్డ్ కలిగి అదేవిధంగా ఆధార్ కార్డు కలిగి ఉంటారో, ఇక బ్యాంక్ అకౌంట్ ఎవరైతే కలిగి ఉంటారో వీరందరికీ కూడా ఈ యొక్క స్కీమ్‌కి సంబంధించి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉంటుందండి. అదేవిధంగా వీరు ప్రధానంగా మత్స్యకారులు అయితే అయ్యి ఉండాలండి. వేటకు వెళ్తూ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బోటు మీద వేటాడుతూ ఉంటారో ఒక 5-8 మంది సభ్యులైతే బోట్ల మీద అయితే ఉంటారండి. బోటు పెద్దది ఉంటుంది, అదేవిధంగా చిన్నది ఉంటుంది. ఈ రకంగా ఎవరైతే సభ్యులు ఉంటారో ఒక 6 నుంచి 8 మంది సభ్యుల దాకా ఉంటారండి. అయితే ఎవరైతే ఈ యొక్క సభ్యులు ఎవరైతే ఈ యొక్క స్కీమ్‌కి ఎలిజిబుల్ అయ్యి ఉన్నారో కంపల్సరీ వీరికైతే ఇవాళ డబ్బులైతే రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. అయితే ప్రధానంగా వీరు బ్యాంక్ అకౌంట్ ఇచ్చినప్పుడు కంపల్సరీ ఆ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పిసిఐ లింక్ అనేది అయి ఉండాలండి. వారి యొక్క ఆధార్ కార్డ్ అనేది మీకు ఖచ్చితంగా ఈ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అయితే అయ్యి ఉండాలండి. ఎన్‌పిసిఐ లింక్ అయిన వారందరికీ కూడా ఖాతాలో ఏ అకౌంట్ అయితే ఇచ్చారో ఆ అకౌంట్‌లో అయితే డబ్బులైతే పడతాయండి. ఒకవేళ గనక మీ బ్యాంక్ అకౌంట్ ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పిసిఐ లింక్ అవ్వలేదు. ఆ టైంలో ఏంటంటే ఆల్రెడీ మీకు ప్రీవియస్‌గా ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అందులో డబ్బులు పడతాయి. ఒకవేళ గనక అలా కూడా డబ్బులు రాలేదు అంటే గనక స్కీమ్‌కి సంబంధించి డబ్బులనేది హోల్డ్ అవుతాయండి. హోల్డ్ అయినయి అంటే ప్రభుత్వం దగ్గర అయితే ఉంటాయండి. దానికి సంబంధించి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ ఇచ్చినప్పుడు మీకైతే డబ్బులైతే పడతాయి. అంటే చాలా వరకు ఎన్‌పిసిఐ లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ ఏదైతే మీరు ఇచ్చున్నారో దాంట్లో అయితే డబ్బులైతే పడిపోతాయండి. ఒకవేళ గనక ఇవ్వలేని పక్షంలో డబ్బులు పడలేదంటే గనక మళ్ళీ మీరైతే గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారి దగ్గరికెళ్ళి అయితే అడగవలసి అయితే ఉంటుంది. మళ్ళీ వారు ప్రభుత్వం ఎప్పుడైతే రిలీజ్ చేయమంటుందో అప్పుడు రిలీజ్ చేసి అప్పుడు ఆ డబ్బులనేది మీ ఖాతాలకైతే జమ చేయడం జరుగుతది. ఒకవేళ గనక హోల్డ్ అయిపోతే గనక చాలా వరకు డబ్బులైతే పడిపోతాయి. ఆధార్ బేస్డ్ పేమెంట్స్ కాబట్టి ముఖ్యంగా స్కీమ్‌కి అయితే ఎలిజిబిలిటీ అయ్యి ఉండాలండి. ఎవరైతే బోటు మీద 8 మంది సభ్యులు ఉంటారో కంపల్సరీ ఆ యొక్క సభ్యుల్లో మీరు కూడా సభ్యత్వం కలిగి ఉండాలి. అదేవిధంగా మత్స్యకార భరోసా స్కీమ్‌కి అయితే మీరైతే ఎలిజిబిలిటీ అయ్యి ఉండాలండి. అంటే ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో తర్వాత సెకండరీ వారి దగ్గర నుంచి అయితే ఈకేవైసీ థంబ్ అనేది తీసుకున్నారండి. ఈకేవైసీ అనేది చేపించారండి. అలా ఈకేవైసీ చేపించిన టైంలో కంపల్సరీ మీ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ అయితే అయ్యి ఉండాలండి. అలా కంప్లీట్ అయిపోయినట్లయితే గనక మీకైతే ఈ యొక్క డబ్బులనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతదండి. లేదంటే గనక ఈకేవైసీ అవ్వనోళ్ళందరికీ కూడా డబ్బులనేవి రావండి. గుర్తుపెట్టుకోండి, 20,000 ఈరోజు రిలీజ్ చేసే 20,000 మీకు రావాలంటే కంపల్సరీ మీ యొక్క ఈకేవైసీ అనేది కంపల్సరీ మీరైతే కంప్లీట్ చేసుకొని ఉండాలి. అదేవిధంగా స్కీమ్‌కి మీరు ప్రధానంగా ఎలిజిబిలిటీ అయ్యి ఉండాలి. అదేవిధంగా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న లబ్ధిదారులు ఉంటారో వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులైతే ఇక్కడ రిలీజ్ చేస్తదండి. గుర్తుపెట్టుకోండి. డబ్బులు 20,000 అందరికీ రావండి. ఎవరైతే ఈ స్కీమ్‌కి ప్రధానంగా ఎలిజిబుల్ అయ్యి ఉన్నారో వారికొస్తాయి. అదేవిధంగా సకాలంలో ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్న వారికి ఇక అప్లై చేసుకునే టైంలో ఎటువంటి మిస్టేక్‌లు లేకుండా ఎవరైతే అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చి ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ప్రాపర్‌గా అదేవిధంగా వారి యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ కూడా ఎవరైతే ఇచ్చారో వారికైతే డబ్బులైతే వస్తాయండి. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇవాళ 20,000 అనేది జమ చేయబోతుంది. అందరి ఖాతాలో కూడా డబ్బులైతే పడతాయండి. ఉదయం 10 గంటల నుంచి కూడా ఈ యొక్క డబ్బులైతే పడడం స్టార్ట్ అవుతదండి. సాయంత్రం వరకు కూడా అలా పడుతూనే ఉంటాయి. ఎందుకంటే చాలామంది లబ్ధిదారులు ఉంటారు కాబట్టి అందరికీ పడాలి కాబట్టి కొంచెం లేట్ అవుతూ ఉంటదండి. మళ్ళీ ఈ యొక్క స్కీమ్‌కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఫర్దర్‌గా అప్డేట్స్ ఉంటే నేనైతే వీడియో చేసి తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఫాలో అవుతుండండి.